ప్రియమైన దేవుడి పిల్లారా, పాత నిబంధన నేటి వరకు కొట్టివేయబడింది తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉంది. ఆ ముసుగు ఇప్పుడు ప్రభు వైపు తిప్పబడిన అప్పుడే ఆ ముసుగు తీయబడినని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లారా, లేఖనాలు పరిశీలన చేయాలి, లేఖనాలు పరిశీలించాలని, గ్రహించాలని, దాన్ని బట్టే పరిశీలించి చెప్పాలని, తెలుసుకుని దాన్ని బట్టే వినిపించాలని మీకు తెలియపరుస్తూ, ప్రియమైన దేవుని పిల్లారా, పాత నిబంధన నేటి వరకు కొట్టివేయబడిందంటే కంటికి కన్ను కంటికి బాను ఇలా కఠినమైనవి పెట్టేశాడు, కనికరం గలమై ఉంచాడు. అలా కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి కనికరమైనవి పెట్టాడు, ఆ కఠినమైనవి తీసేశాడు. అలా పాత నిబంధన కూడా కఠినమైనవి తీసేశాడు, కనికరమైన ఉంచాడని మీరు తెలుసుకునే వాళ్ళని మీకు తెలియపరుస్తున్నాను. తెలుసుకొని గౌరవాలని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, లేఖనాలు పరిశీలన చేసి ఏలే నాయకుడు సరైన నాయకుడు, దేవుడు పిలిచిన నాయకుడు ద్వారాగానే పరలోక రాజ్యం వెళ్తామని, లోతు బోధలోనే పరలోక రాజ్యం వెళ్తామని, పై బోధలో పరలోక రాజ్యం వెళ్ళమని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు పంపే లోతు బోధలో దేవుడు పంపే పాస్టర్ కావాలని, అలాంటి పాస్టర్ ద్వారా పరలోక రాజ్యం వెళ్తామని తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, బోధలు పరిశీలన చేయాలని, లేఖనాలు పరిశీలన చేయాలని, మీరు తెలుసుకుని లోతు బోధలో నడవాలని, దేవుని పంపే లోతు బోధలో నడవాలని మీకు తెలియపరుస్తూ, ఈ వాక్యం తెలుసుకోవడానికి మీతో చెప్తున్నానని ఇట్లు మీ కృపాలో యెహోషువ తెలియపరుస్తూ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాడు. పాత నిబంధన కావాలంటే కఠినమైన కొట్టేసాడంటే అవి బళ్ళు కంటికి కన్ను కంటికి పన్ను. పూర్వం పాపం చేస్తే బళ్ళు ఇచ్చేవారు, ఆ బళ్ళు తీసేసాడు, కనికరం పెట్టాడు. అలాగే కంటికి కన్ను కొడితే కొట్టాలి, తిరిగి పెట్టాలి, అవి తీసి ఇప్పుడు కనికరం పెట్టాడు. అప్పుడు కొడితే కొట్టాలి, తిరిగి పెట్టాలి, ఇప్పుడు కొడితే కొట్టకూడదు, తిరిగి పెట్టకూడదు, కనికరం పెట్టాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోండి, తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోండి అని పెట్టాడు. మీరు చిన్నపిల్ల వాళ్ళు ఏమిటైనా కానీ మీరు అందులో ఎంత మాత్రం ప్రవేశింపమని పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడంటే పాతవి గతించుకుని సమస్తం కొత్తగా అంటే మీరు వెలుపుడ లోపల శుద్ధి చేసుకుని వారి అక్రములు వారి రుణములు ఏవి కూడా లేకుండా చూసుకుని భక్తి విషయంలోనూ, నీతి విషయంలోనూ, పరిశుభ్రత విషయంలోనూ జాగ్రత్తగా రాకడ పరింపురం కూడా కలియుగంత వరకు కూడా జాగ్రత్తగా నడవాలి. అలా నడవడం వల్ల రక్షింపబడతామని, ఆయన నీతిని చేపట్టమన్నాడు, నీతిని వెతకమన్నాడు. కాబట్టి నీతిని వెతకాలని, డబ్బుల విషయంలోనూ వ్యభిచార విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల విషయంలో నీతిగా ఉండాలని, వ్యభిచారం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని, ఆయన యేసు నరహత్య చేయవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకొని చెప్పారు. కాబట్టి నీ పొరుగువారిది ఏది ఆశింపవద్దు అన్నారు. కాబట్టి సొంత దాంట్లో అనిపించి నేను ఎలా ఇచ్చాను అలా తిరిగి రమ్మన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా సొంత దాంట్లోనూ అనుభవించి వెళ్ళాలని, సొంత దాంట్లోనే నడుచుకోవాలని మీకు తెలియపరుస్తూ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.
ఇట్లు మీ కృపారావు యెహోషువ. ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలిగడంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి మీకు రాయిచున్నాను. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాని మనసు మోసపోయింది, తప్పుదాన్ని వాడిని తీసుకుని పోతున్నాడు. వాడు తన ఆత్మను రక్షించుకుని జాలడని నా కుడి చేతిలో అబద్ధం ఉంది కదని అనుకుంటా వాని బుద్ధి చాలదని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాగే సైతాన్ గడ అబద్ధకుడు, నరంతకుడు, పాపాత్ముడై ఉన్నాడు కాబట్టి అందుకు దుష్ట సాంగత్యం మంచి నడవని చేరుకునని చెప్తున్నాడు. దుష్టులు ఆలోచన చెప్పిన కీర్తన గ్రంథం 1:2 దుష్టులు ఆలోచన చెప్పినాడు. పాపుల మార్గం నిలవక పోసలు కూర్చునే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవరాత్రం దాన్ని ఆనందించేవాడు ధన్యుడు. అతని నీటి కాలువల యారం నడబడింది. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు ముందును అతడు చేయమంటూ సకల మగను. దుష్టులు అలాగుండక గాలి చెదరవద్దు కొట్టుకోలేముందరు. కాబట్టి నా విమర్శలు దుష్టులను నీతిమంతులు సకల పాపులను నిలవరు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకం భూమి దుష్టుల చేతికి అప్పగింపబడింది. లోకమంతా దుష్టునందున్నదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, లేఖనాలు ప్రశ్నలు చేయాలి, లేఖనాలు గ్రహించాలని మీకు తెలియపరుస్తూ ఈ లోతు బోధలోనే రక్షణ ఉంది, పై బోధలో రక్షణ లేదని, పై బోధ సైతాన్ బోధ, లోతు బోధ ప్రభు బోధ అని తెలియపరుస్తూ పేతురుని నావను లోతుగా నడిపించమన్నప్పుడు విస్తారమైన చేపలు కొని అలాగే లోతుగా నడిపించమని, బలమైన బోధ కావాలని, సత్యమైన బోధ కావాలని, లోతుగా నడిపించే బోధ కావాలని, సంగతులు పై చూసే బోధ కాదని, సంగతులు లోతుగా చూసే బోధ కావాలని తెలియపరుస్తూ లేఖనాలు పరిశీలన చేయాలని, లేఖనాలు పరిశోధించాలని, శీలాపౌలు అలా లేఖనాలు అలా ఉన్నాయో లేదో పరిశీలించి పునరుత్థాన మార్గముల గురించి విచారించుడి. మేలు కలిగి మార్గం మీద అడిగి నడుచుకోండి, అప్పుడు అందులో మీకు నెమ్మది కలుగునని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, తన అతిక్రమలకు పరిహారం ఉన్నవాడు, తన పాపము ప్రాయశ్చిత్తం ఉన్నవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపడం లేనివాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుడు. ఎవరైనా దైవభక్తుడైంది ఆయన చెప్పిన జరిగించిన అప్పుడు వాడిని మనం ఆలకించమని చెప్తున్నారు. రక్షింపన ఎరగనట్లు యెహోవాస్తం పొరుసు కాలేదు, వినన ఎరగనట్లు ఆయన చెవులు మహం కాలేదు. మీ దోషంలో మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చిన మీ పాపంలో మీకు ఆయన ముఖం మీకు మరుగుపరిచింది కనుక ఆయన ఆలకింపని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు పాపులు మనం ఆలకింపడని ఎరుగుతుంది. ఎవరైనా దైవభక్తుడైంది ఆయన చెప్పిన జరిగించిన అప్పుడు ఆయన మనవి ఆలకించడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే లోతు బోధ విషయంలోనే రక్షణ ఉందని, పై బోధ విషయంలో రక్షణ లేదని మీకు తెలియపరుస్తూ ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తూ లేఖనాలు పరిశీలన చేయాలని, ఆత్మలు రక్షింపబడేలాగా నడుచుకోవాలని వీడియో మీకు పోస్ట్ చేస్తూ తెలియపరుస్తూ బలమైన వాక్యం కావాలని, బండమల పునాది వాక్యం కావాలని తెలియపరుస్తూ ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తూ చెప్తూ నేను వేడుకుంటున్నాను. ఇట్లు మీ కృపారావు యెహోషువ. ఆమేన్.